అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ వాడే వెబ్ బ్రౌజర్ జస్ట్ వెబ్సైట్లు చూపించే టూల్లా కాకుండా మనకోసం ఆలోచించి పనులు చేసే ఒక అసిస్టెంట్గా మారితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఓపెన్ఏఐ వాళ్ల చాట్‌జీపీటీ అట్లాస్ సరిగ్గా ఇదే చేయబోతోంది. ఇది మన బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్నే పూర్తిగా మార్చేయనుంది. అవును, ఈ ఒక్క ప్రశ్నే చాట్‌జీపీటీ అట్లాస్ వెనుకున్న అసలు పవర్. అంటే బ్రౌజర్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ వెతకడానికి వాడే ఒక విండోలా కాకుండా మన పనుల్ని ఆటోమేట్ చేసే ఒక యాక్టివ్ పార్ట్నర్గా ఊహించుకోండి. నిజంగా అలా జరిగితే మన డిజిటల్ లైఫ్ ఎంత ఈజీ అయిపోతుందో కదా. చూడటానికి ఇది మనకు తెలిసిన క్రోమ్ లాంటి బ్రౌజర్లానే కనిపిస్తుంది. కానీ దీని వెనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని కంప్లీట్గా డిఫరెంట్గా మార్చేస్తుంది. అసలు అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, దీని ఇంటర్ఫేస్ వైపు లుక్కేస్తే సర్చ్ బార్, చాట్ ప్రాంప్ట్ రెండూ ఒకే చోట కలిసిపోయాయి. సో ఇకపై వేర్వేరుగా ఆలోచించాల్సిన పనే లేదు. లెఫ్ట్ సైడ్లో మీ చాట్ హిస్టరీ మొత్తం ఉంటుంది. దాని పక్కనే ఏఐ కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది. అంటే ఇదిగో ఈ పని చేయొచ్చు అని. ఇదంతా మన వర్క్ ఫ్లోని సింపుల్ చేయడానికే. సరే, అసలు ఈ బ్రౌజర్ను అంత స్మార్ట్గా మార్చే ఫస్ట్ ఫీచర్ ఏంటి? అదే దాని మెమరీ. అట్లాస్ కేవలం మనం ఏం వెతుకుతున్నామో చూడదు, మనం ఎవరో కూడా అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తుంది. ఈ అడాప్టివ్ మెమరీ ఫీచరుందే, ఇదొక పర్సనల్ అసిస్టెంట్ లాంటిదే. మనం చేసే పనుల నుంచి నేర్చుకుని మన హ్యాబిట్స్ని అర్థం చేసుకుంటుంది. మనం దీన్ని ఎంత ఎక్కువగా వాడితే అది మనకు అంత బెటర్గా హెల్ప్ చేయగలదు. అంతేకాదు, మన అవసరాలను ముందే ఊహించి సజెషన్స్ కూడా ఇస్తుంది. మనందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా. కొన్ని వారాల క్రితం ఏదో ఒక మంచి ఆర్టికల్ చదువుతాం, కానీ దాని పేరేంటి, అందులో కరెక్ట్గా ఏ వర్డ్స్ వాడారు ఏమీ గుర్తుండదు. చాలా చిరాకొస్తుంది. అట్లాస్ సరిగ్గా ఆ ప్రాబ్లంకే సొల్యూషన్. మీరు సింపుల్గా ఆ డిజైన్ గురించిన ఆర్టికల్ అని అడిగినా చాలు, అది మన ఇంటెంట్ని అర్థం చేసుకుని వెతికి పెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అట్లాస్ కోర్ డిజైన్ గురించిన ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని అడిగితే చాలు, ఏఐ మన మామూలు మాటల్ని అర్థం చేసుకుని మన హిస్టరీ మొత్తాన్ని సెకండ్లలో స్కాన్ చేసి మనకు కావలసిన కరెక్ట్ పేజీని చూపిస్తుంది. సో ఇకపై కీవర్డ్స్ కోసం తల బద్దలు కొట్టుకోవాల్సిన పనే లేదు. సరే, బ్రౌజర్కి మెమరీ ఉండటం చాలా బావుంది. కానీ అదే బ్రౌజర్ మనం చూస్తున్న ప్రతి పేజీని అర్థం చేసుకోగలిగితే? అట్లాస్ సరిగ్గా అదే చేస్తుంది. మనం ఏ వెబ్సైట్లో ఉన్నా సరే ఏఐ అసిస్టెంట్ జస్ట్ ఒక క్లిక్ దూరంలో ఉంటుంది. అంటే దీని అర్థమేంటంటే, మనం ఏ వెబ్సైట్లో ఉన్నా, అది ఒక న్యూస్ ఆర్టికల్ అవ్వచ్చు, ఒక వంటల రెసిపీ అవ్వచ్చు, లేదా ఒక డెవలపర్ చూసే గిట్హబ్ పేజీ కూడా కావచ్చు, ఏఐ దాని కంటెంట్ని అర్థం చేసుకోగలదు. ఎగ్జాంపుల్కి, ఈ కాంప్లెక్స్ గిట్హబ్ పుల్ రిక్వెస్ట్ని అది ఎలా అనలైజ్ చేస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఏదో మామూలు ప్రశ్న కాదు. టెక్స్ట్ని సమ్మరైజ్ చెయ్యి అని అడగట్లేదు. ఏకంగా ఈ కోడ్ మార్పును రిలీజ్లో చేర్చడం సేఫేనా అని అడుగుతోంది. అంటే ఏఐ కేవలం టెక్స్ట్ చదవడం కాదు, ఆ కోడ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని, అందులో ఉన్న రిస్క్ని కూడా అనలైజ్ చేస్తోంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనందరికీ బాగా యూజ్ అవుతుంది. అనుకుందాం, మనం ఒక కొత్త సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అట్లాస్ మనకు రివ్యూల సమ్మరీ ఇస్తుంది. మనం ఒక లింక్ క్లిక్ చేసినా ఆ చాట్ విండో ఎక్కడికి పోదు, అది మనతోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఆ పేజీ నుంచే దాని ప్రశ్నలు అడగచ్చు. ఈ ఫ్లో ఎంత న్యాచురల్గా ఉందో కదా. జస్ట్ 5 మాటల్లో ఆ పెద్ద రివ్యూ సమ్మరీ చూసారా? ఈ రివ్యూని సమ్మరైజ్ చెయ్యి అని అడగగానే ఏఐ మొత్తం పేజీని చదివేసి దాని సారాన్ని ఇలా మన ముందు పెట్టేసింది. సో ఇకపై పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదవడానికి టైం లేదని బాధపడక్కర్లేదు. ఇప్పటిదాకా మనం చూసిందంతా జస్ట్ ట్రెయిలర్ మాత్రమే. ఇప్పుడు మనం అట్లాస్లోని అసలైన మ్యాజిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఏజెంట్ మోడ్. ఇది బ్రౌజర్కి ఒక ఫీచర్ కాదు, ఇది బ్రౌజింగ్ ఫ్యూచర్. అస్సలైన మార్పు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన బ్రౌజర్ ఇక మన చేతిలో ఒక టూల్ కాదు, అది మన ఏజెంట్. అంటే మనం దానికొక పని చెప్తే చాలు, అది మన ప్లేస్లో మౌస్ క్లిక్ చేస్తుంది, టైప్ చేస్తుంది, ఆ పనిని కంప్లీట్ చేస్తుంది. మనం ఒక పని అప్పగించగానే స్క్రీన్ మీద ఒక చిన్న మౌస్ ఐకాన్ కదలడం స్టార్ట్ అవుతుంది. అది ఏఐ ఏం చేస్తుందో మనకు లైవ్గా చూపిస్తుందన్నమాట. ఈ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. మనకు నచ్చలేదనుకోండి, ఒక్క బటన్తో దాన్ని ఆపేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా అయితే మనం ఒక డాక్యుమెంట్ ఓపెన్ చెయ్యాలి,
అందులోని టాస్క్లను కాపీ చేయాలి, తర్వాత ఇంకో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసి మనుషులకి అసైన్ చెయ్యాలి. అబ్బా ఎన్ని పనులు! కానీ ఏజెంట్ ఈ పనులన్నింటినీ ఒకే ఒక్క కమాండ్తో చేసేస్తుంది. ఇది గంటల కొద్దీ టైంని సేవ్ చేస్తుంది. ఈ గ్రోసరీ ఆర్డర్ ఎగ్జాంపుల్ చూడండి. మనం జస్ట్ ఒక రెసిపీ ఇచ్చి దీనికి కావలసినవి ఆర్డర్ చెయ్యి అని చెప్తే చాలు. ఏజెంట్ ఇన్స్టాకార్ట్కి వెళ్ళి కరెక్ట్ ఐటమ్స్ని కరెక్ట్ క్వాంటిటీలో కార్ట్లో యాడ్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే పేమెంట్ చేసే ముందు మన పర్మిషన్ కోసం ఆగుతుంది. సో సెక్యూరిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అంటే సింపుల్ గ్రాసరీ ఆర్డర్ల నుంచి కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వరకు ఏజెంట్ మోడ్తో చెయ్యలేని పనంటూ లేదు. అయితే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని పనుల్ని ఈజీ చేయడం మాత్రమే కాదు, ఇది మనం ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతినే మార్చేస్తుంది. దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఇప్పటిదాకా బ్రౌజర్ అనేది మనం చెప్పే కమాండ్స్ కోసం వెయిట్ చేసే ఒక టూల్ అంతే. కానీ అట్లాస్తో అది మన కొలీగ్ లాగా మారుతోంది. మనం ఇకపై బ్రౌజర్ని వాడటం కాదు, దానితో కలిసి పనిచేస్తాం. ఈ మార్పు మన డిజిటల్ లైఫ్లో చాలా చాలా పెద్దది. అసలు ఈ బ్రౌజర్ని ట్రై చేయాలంటే ఏం చేయాలి? ప్రస్తుతానికైతే ఇది మ్యాక్ యూజర్లకు అవైలబుల్గా ఉంది. విండోస్ వర్షన్ కూడా త్వరలోనే రాబోతోంది. బేసిక్ బ్రౌజర్ అయితే అందరికీ ఫ్రీ. కానీ మనం ఇందాక చూసిన ఆ మ్యాజికల్ ఏజెంట్ మోడ్ ఫీచర్ కావాలంటే మాత్రం ChatGPT+ లేదా ప్రో సబ్స్క్రిప్షన్ ఉండాలి. సరే, ఈ టాపిక్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మీ చేతికి ఇంత పవర్ఫుల్ ఏజెంట్ దొరికితే మీరు దానితో చేయించే ఫస్ట్ పనేంటి? బోర్ కొట్టే పనులన్నిటినీ ఆటోమేట్ చేస్తారా? లేదా ఏదైనా కొత్తది క్రియేట్ చేయడానికి వాడతారా? అవకాశాలకైతే